ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఏంటనేది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక పదవి విరమణ పథకం. దీనిలో యజమానులు మరియు ఉద్యోగులు ప్రతి నెల విరాళాలు చెల్లిస్తారు. తద్వారా ఉద్యోగి పదవి విరమణ తర్వాత తన ఖర్చులను నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా నియంత్రించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కార్మికులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం. ఇది ఒక పదవి విరమణ పెట్టుబడి పథకం అయినప్పటికీ దీనిలో ఒక నిర్దిష్ట వయసు తర్వాత ఉపసంహరణ సౌకర్యం ఇవ్వబడుతుంది. కానీ ఉద్యోగులు వైద్య అత్యవసర పరిస్థితిని, గృహ నిర్వహణ, వివాహం లేదా విద్య వంటి ముఖ్యమైన ఖర్చులను నిర్వహించడానికి డిపాజిట్లో కొంత భాగాన్ని ముందుగానే ఉపసంహరించుకోవచ్చు అనమాట. ఇక నిరుద్యోగి, ఒక వ్యక్తి కనీసం ఒక నెల పాటు నిరుద్యోగిగా ఉంటే అతను మొత్తం 75% ఉపసంహరించుకోవచ్చు. ఒక వ్యక్తి 2 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కనుక నిరుద్యోగిగా ఉంటే అతను మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఖాతా తెరిచి 5 సంవత్సరాలలోపు ప్రావిడెంట్ ఫండ్ నుండి చేసిన ఉపసంహరణకు పన్ను విధించబడుతుంది. అయితే మీరు ఏదైతే 50,000 కంటే తక్కువ ఉపసంహరించుకోవాలనుకుంటే టీడీఎస్ విధించబడదు. కానీ ఈ సమయంలో మీరు 50,000 కంటే ఎక్కువ ఉపసంహరించుకుంటే టీడీఎస్ విధించబడుతుంది. మీరు మీ పాన్ కార్డు చూపిస్తే 10% వసూలు చేయబడుతుంది మరియు మీరు చూపించకపోతే 30% వసూలు చేయబడుతుంది. మీరు ఉద్యోగాలు మారితే ఏం జరుగుతుందంటే, మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీరు మీ మునుపటి పిఎఫ్ బ్యాలెన్స్ను మీ ఖాతా ఏదైతే వెంటనే బదిలీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఎన్ఏ యాక్టివేట్ చేయబడిన తర్వాత మరియు అవసరమైన పత్రాలను సమర్పించాల్సినటువంటి తర్వాత బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నమాట. పదవి విరమణ తర్వాత ఉపసంహరణ. ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం సభ్యుడు 58 సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసిన తర్వాత తన తుది సెటిల్మెంట్ క్లెయిమ్ ఏదైతే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సభ్యుడు 10 సంవత్సరాలకు పైగా సేవలను కొనసాగిస్తే అతను ఈపీఎస్ మొత్తాన్ని కూడా అర్హులు. పదవి విరమణ సమయంలో సభ్యుడు 10 సంవత్సరాల వ్యవధిని చేరుకోకపోతే అతను తన ఈపీఎఫ్ మొత్తాన్ని అలాగే ఈపీఎస్ అని ఉపసంహరించుకోవచ్చు. పదవి విరమణ ఈపీఎఫ్ ఖాతాలో ఉపసంహరించుకున్న మొత్తం పన్ను విధించబడదు. కాబట్టి గృహ నిర్మాణం తిరిగి చెల్లించడానికి ఖాతా తెచ్చినప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈపీఎఫ్ సభ్యుల ఖాతా జమ చేసిన నిధులు ఉపయోగించుకొని సొంత ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఈపీఎఫ్ అనగా పథకం 1952లో పేరా 68 బీడీ కింద ఈపీఎఫ్ సభ్యులు కొత్త ఇల్లు నిర్మించడానికి, ఈఎంఐ చెల్లించడానికి లేదా గృహ నిర్మాణం డౌన్ పేమెంట్ చేయడానికి తమ డిపాజిట్ 90% వరకు ఉపసంహరించుకోవచ్చని